మరోవైపు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మధ్య జరిగిన కీలక భేటీ చర్చనీయాంశంగా మారింది. వైట్ హౌస్లో 90 నిమిషాల పాటు జరిగిన సమావేశంలో భవిష్యత్ వ్యూహాలపై ఇరువురు చర్చించినట్లు సమాచారం. దౌత్య చర్చలు, ఆర్థిక ఆంక్షలు, అవసరమైతే సైనిక చర్య అనే 3 మార్గాలపై సమాలోచనలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ ముందున్న అవకాశాలపై చర్చ జరిగింది. ఇరాన్తో ఒప్పందం కుదుర్చుకునే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ అందించడానికి మనతో జాయిన్ అవుతున్నారు సీనియర్ విశ్లేషకులు ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు. నమస్కారం అండి మురళీ మనోహర్ గారు. నమస్తే అండి. నమస్తే మురళీ మనోహర్ గారు, ఓవైపేమో అమెరికా హెవీ వేవ్ పేరుతో దక్షిణ ఇరాన్లోని కోస్ట్ డిఫెన్స్ కావచ్చు, మిసైల్ బేస్లను కావచ్చు మేము తుడిచిపెట్టేశామని చెప్తా ఉంటే, ఇటు ఇరాన్ ఏమో నేవీ ఫోర్స్ ఇరాన్ నేవీ ఫోర్స్ ఏకంగా 3 ఆయిల్ ట్యాంకర్స్ను మేము అడ్డుకున్నాము, వాటిని టార్గెట్ చేశాము అని చెప్తా ఉంది. అంటే ఇక్కడ 3 ఆయిల్ ట్యాంకర్స్ను టార్గెట్ చేశాము అని అంటే అమెరికా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని అనుకోవాలా? దీన్ని ఎలా చూడాలి? అది ఇరాన్ బలమే. అది అసలు తెలియని బలం ఇరాన్ దగ్గర ఉంది. అమెరికా దాన్ని ఫీల్ అవుతా ఉంది, ఇరాన్ యొక్క బలాన్ని. నిజంగా కూడా అంటే హర్మూస్ జలసంధిలో తన ఆధిపత్యాన్ని వదులుకోవడం లేదు. పైపెచ్చు యుఎస్ షిప్స్ ను అడ్డుకునే ధైర్యం ఏదైతే ఇరాన్ చేస్తుందో నేను అనుకుంటాను అది బాగా కలవరపరుస్తూ ఉంది అమెరికాను. అమెరికా ఆయుధాలు కూడా మెల్లమెల్లగా తన దగ్గర ఉత్పత్తి తగ్గిపోయింది. అవి అందుతాయా, భవిష్యత్తులో ఇలాగే కొనసాగుతాయి అనేటువంటి ఒక అనుమానం అమెరికాలో ఉంది. ఇటువంటి ఒక సందిగ్ధమైనటువంటి ఒక పరిస్థితిలో అమెరికా మీరు చెప్పినటువంటి నెతన్యాహు తర్వాత ట్రంప్ యొక్క కలయిక అందరినీ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వీళ్ళిద్దరూ కలిశారు, ఏం చేస్తారు? ఎందుకంటే అమెరికా కొంత బ్రీఫ్ పీరియడ్ యుద్ధం ఆపుదాము అనే ప్రపోజల్ తెచ్చింది, కొంత ఆపింది కూడా అసలు. దీంతో నెతన్యాహు కన్ఫ్యూజన్లో ఉన్నాడు. యుద్ధము ఆపడం ససేమిరా ఇష్టం లేని వాడు ఎవరైనా ఉంటే నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు. కూర్చొని ఇప్పుడు ఇది అనుకుంటే ఈ యుద్ధ కాలంలో ఈ 1.5 మంత్ పీరియడ్లో 8 సార్లు కలిశారు వాళ్ళు ఇద్దరు. 8వసారి ఈ కలయిక. కనుక ఇది అర్థమవుతుంది ఎంత ప్రెషర్లో ఉంది అమెరికా అని చెప్పేసి. అలాగే నెతన్యాహు కూడా ఎంత ప్రెషర్ చేస్తున్నాడు అమెరికాను అని చెప్పేసి. ఇప్పుడు తప్పితే మళ్ళీ అవకాశం ఇక రాదు. చచ్చే చావు ఏమంటాం, దాని యొక్క పూర్తి అంచాలి ఇరాన్ను. ముఖ్యంగా అణ్వాయుధాల యొక్క తయారీ అనేది కూడా ఊహించకూడదు ఇరాన్. అది టార్గెట్ ఎవరికి? ఇజ్రాయెల్ యొక్క టార్గెట్ కనుక అది ఫుల్ఫిల్ కాకుండా యుద్ధం ఆపడం ఇరాన్ ఎన్నటికీ ఇజ్రాయెల్కు ఇష్టం ఉండదు. కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దాంట్లో ఈ యుద్ధము అనేది మెల్లమెల్లగా స్ప్రెడ్ అవుతుంది. ఒక హర్మూజ్ వరకు, ఒక ఇరాన్ అమెరికా వరకే కాకుండా కొత్తగా ఇప్పుడు సౌదీ తర్వాత అమెరికా కలిసి చేస్తున్నటువంటి హౌతీల పైన చేస్తున్నటువంటి దాడు, అంటే హౌతీలకు మళ్ళా బలం ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కానిటువంటి విషయం. వాళ్ళు దాడులు ప్రారంభించారు, సౌదీ పైన దాడులు ప్రారంభించారు. కనుక ఇరాన్ యొక్క ఆపరేషన్స్ ఒక ఇరానే చేయడం లేదు. అక్కడ హిజ్బుల్లాలు చేస్తున్నారు, హౌతీలు చేస్తున్నారు. సో ఎక్కడ లేని బలమంతా ఇరాన్కు అన్ని వైపుల నుంచి కూడగట్టుకునేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావడం లేదు. పైగా అప్పుడప్పుడు వైమానిక స్థావరాల పైన దాడులు చేయడం, అమెరికా యుద్ధ విమానాలను కూడా పైన దాడి చేసే ప్రయత్నాలు చేయడం, ఇదంతా కూడా చూస్తుంటే చైనా యొక్క ఇది ఉంది, సపోర్ట్ ఉంది, చైనా సప్లైస్ ఉన్నాయి. కనుక యుద్ధము ఇంకా ముందుకు కొనసాగించేంత శక్తి సామర్థ్యాలు ఇరాన్కు కనిపిస్తున్నాయి. అందుకే అమెరికా కలవరపడుతున్నటువంటి విషయం. ఇప్పుడు కనుక ఇంకా కొనసాగితే ఏమంటాం, ముఖ్యంగా చమురు సమస్య ప్రపంచమంతా రాబోతుంది. మనం చూస్తున్నాము బాగా పడిపోయిన చమురు ధరలు అన్నీ కూడా 70కి 60కి 70కి పడిపోయినటువంటి ఇది 100 ఇప్పుడు సెంచరీ కొట్టేసింది. కనుక $100 వరకు వచ్చేసింది. నిన్ననే అనుకుంటాను కీలకమైన సమావేశం ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఢిల్లీలో జరిపారు. తన కీలకమైన మంత్రులతో కూర్చున్నారు. ఫారిన్ మినిస్టర్ కానీ, పెట్రోలియం మంత్రి కానీ వీళ్ళందరూ కూర్చున్నారంటే
మళ్ళీ ఇక్కడ ఆయిల్ ధరలు ఏమవుతాయనేటువంటిది చర్చ మన దేశం అంతా కూడా జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతవరకు ఎన్ని ఒడిదుడుకులున్నా తట్టుకొని నిలబడ్డాం. ఇప్పుడు ఏమవుతుంది అనేది మనల్ని కూడా కలవరపరుస్తున్నటువంటి విషయం అమ్మా. యా సార్, మీరు అన్నట్టుగా ఈ యుద్ధము మిడిల్ ఈస్ట్ నుంచి మెడిటేరియనియన్ సీ వరకు కూడా పాకింది అని అంటే ఇది జస్ట్ ఒక మిలిటరీ వార్ఫేర్గా మాత్రమే మనం చూడాలంటారా, లేదంటే కంప్లీట్గా గ్లోబల్ ట్రేడ్ రూట్స్ అంతన్ని కూడా దెబ్బతీసేటువంటి ఒక సైబర్ డిస్రప్టివ్ గేమ్గా చూడాలా? గ్లోబల్ ట్రేడ్ ను డిస్టర్బ్ చేసేటువంటి యుద్ధమే ఇది. డిస్టర్బ్ చేస్తూ ఉంది, సప్లై చైన్ ను డిస్టర్బ్ చేసేటువంటి యుద్ధం వైపు పరిణామాలు మనకు కనిపిస్తున్నాయి. కనుక అందుకే కదా ఇప్పుడు మనము ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది. ఇట్ ఈస్ నో మోర్ ఏ వార్ బిట్వీన్ ఇరాన్ అండ్ అమెరికా. ఆల్రెడీ ఇజ్రాయిల్ లెబనాన్ ఒకవైపు జరుగుతూనే ఉంది, ఇంకోవైపు ఇది జరుగుతుంది. అన్నిటికన్నా వరి ఏంటంటే మీరు అన్నట్టు సముద్ర మార్గాలను అన్నిటి కూడా చమురు మార్గాలు, ముఖ్యంగా చమురు మార్గాలన్నీ కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఇది చేస్తున్నాయి. మిత్ర దేశాలు ఒక్కొక్కటే దీంట్లో కష్టాల పాలవుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. ఐఆర్జీసీ స్థావరాలపైన అమెరికా ఈ మధ్య కాలంలో భారీ దాడులే చేసింది. కనుక ఐఆర్జీసీ కూడా సీరియస్ ప్రకటనలు చేస్తూ ఉంది. ఏం చేస్తుందో మనకు తెలియదు, ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదు. ఎందుకంటే మిసైల్స్ ఇంకా ఉన్నాయి, డ్రోన్స్ ఇంకా ఉన్నాయి ఐఆర్జీసీ దగ్గర. కనుక రక్షణ వ్యవస్థలు ఇంకా బాగానే ఉన్నాయి. కనుక ఒకసారి ఏదైనా పెద్ద తిరుగుబాటు ఏదైనా జరుగుతుంది అన్నటువంటిది అంతర్జాతీయంగా కూడా చర్చ జరుగుతూ ఉంది. సో అంటే దేర్ ఈస్ ఎక్కడ కూడా నియర్ ఫ్యూచర్ లో ఒక సంధి ఏదన్నా కుదురుతుంది, ఆగుతుంది. ఈ రోజే ఇంకొక ప్రకటన కూడా వచ్చింది. గతంలో చేసుకున్న ఒప్పందాల్లో 18 పాయింట్ ఫార్ములా ఏదైతే చర్చలకు తీసుకొచ్చారో అందులో 5th పాయింట్ డిస్టర్బ్ చేసింది. హర్ముజ్ జలసంధి ఎవరి ఆధీనంలో ఉంటుంది ఏంది అనే దాన్ని అది వైలేట్ చేసింది. ఇరాన్, అమెరికా కోపం వచ్చింది, చర్చల మధ్యలో ఆగిపోయాయి. కనుక ఈ 18 పాయింట్ డిస్కషన్ ఇవి ఏవైతే ఉన్నాయో రాజీ పడడానికి ఉన్న అవకాశాలను దాన్ని రద్దు చేసేసింది ఈరోజు ఇరాన్. మాకేం సంబంధం లేదు అంటే అర్థమైందంటే స్క్వైర్ 1కి వచ్చేసింది మళ్ళా డిస్కషన్ అంతా కూడా. ఇప్పుడు టేబుల్ పైకి మళ్ళీ ఏం తీసుకురావాలి, ఎజెండానే మారిపోతుంది. ఉన్న ఎజెండాను ఇరాన్ స్వయంగా ప్రకటించేసింది. అమెరికా ఒక్కసారి కంగు తిన్నది ఇరాన్ ఇంత ధైర్యంగా ఈ ప్రకటన చేయడం. అంటే నియర్ ఫ్యూచర్ లో టాక్స్ కి అవకాశం లేకుండా చేసింది ఇరాన్కి ఈ ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికి అర్థం కానటువంటి విషయం. ట్రంప్ ఒత్తిడికి గురవుతున్నాడమ్మా ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ.